ఏదన్నా ఒక వ్యాధి బారిన పడ్డప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు మీకంటే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. మరి అడవిలో నివసించేటటువంటి ఆదివాసులకి కానీ లేకపోతే జంతువులకి కానీ డాక్టర్లు అందుబాటులో లేరు కదా. అట్లాగని ఈ జంతువులు అర్ధంతరంగా చనిపోవట్లేదు కదా. దీని వెనక కారణం ఏమిటి? నిజానికి మన శరీరానికే స్వయంగా తనని తాను శుభ్రం చేసుకునేటువంటి అద్భుతమైన శక్తి ఉంది. కానీ ఆ శక్తిని మనమే ఆపేస్తున్నాం. మన శరీరంలో రోగాల్ని తగ్గించుకునేటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఎన్నో దీర్ఘకాలపు వ్యాధుల బారిన మనం పడుతూ ఉన్నాం. దీని వెనక అసలు రహస్యం ఏమిటి? ఆహార నియమాలు సరిగ్గా పాటించలేదనుకోండి, మన శరీరంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటాయి? వాటిని నివారించడానికి సులభమైనటువంటి ఉపాయాలు ఏమిటి? మన పూర్వీకుల ఉపవాస వ్రతాలు కేవలం నమ్మకాలేనా, లేకపోతే వాటి వెనక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ఆ జ్ఞానం మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఈ కీలకమైన విషయాల్ని, అంశాలని, రహస్యాల్ని ఒక వీడియోలో తెలుసుకున్నాం. దాని తాలూకు లింక్ని కిందిస్తున్నాను. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడొచ్చు.